అర్జు అర్జు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళని ఎందుకు మళ్ళీ దీంట్లో కలపటం? నమస్కారం, నా పేరు కల్లూరు పెంచులయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే. ఏదైతే యానాదుల సంక్షేమ సంఘంగా మేము ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులు గిరిజనుల సమస్యల మీద, అలాగే గిరిజన రైతుల సమస్యల మీద పోరాడుతూ ఉన్నాం. అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులకు ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి క్రమంలో ఏదైతే కోవూరు జడ్పీటీసీ భర్త ప్రసాద్, వైసీపీకి చెందినటువంటి భర్త ప్రసాద్, అలాగే మా యొక్క కులానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రత్యర్థులు మా సంఘం యొక్క ఎదుగుదలను ఓర్వలేక అనవసరమైనటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆరోపణలన్నిటికీ కూడా ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి మీడియాకు వివరించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే కోవూరు జడ్పీటీసీ భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి మా ఎదుగుదలని ఓర్వలేని మా కులానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులతో కుమ్మక్కయ్యి మా మీద అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ మా యొక్క సంఘం ఎదుగుదలను ఓర్వలేక అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఏదైతే ఈగ మారుతమ్మ అలియాస్ అనుష అనేటువంటి అమ్మాయి ఏదైతే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ కేసు పరిహారం నిమిత్తము రావాల్సినటువంటి మొత్తానికి సంబంధించినటువంటి అమౌంట్ కోసము మా దగ్గరకు వచ్చింది. మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము ఏదైతే అది పెండింగ్ పడినటువంటి ఆ యొక్క దాన్ని మేము మా సంఘం తరపున మేము అధికారులతో మాట్లాడి ఏదైతే ఆమెకు ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ తొలగించి ఏదైతే జనవరి 2003లో ఆమెకి సంబంధించినటువంటి మొత్తాన్ని అకౌంట్లో వేయించడమైనది. ఏదైతే బాధిత మహిళ ఏదైతే వాళ్ళ యొక్క భర్త తరపు బంధువులకి ఈ విషయాన్ని మీరు చెప్పొద్దు సార్, మీరు చెప్తే ఈ డబ్బులన్నీ వాళ్ళు లాగేసుకుంటారు అనేటువంటి క్రమంలో డిగ్రీ అర్హత కలిగినటువంటి ఏదైతే బాధిత మహిళ మారుతమ్మ ఆమె యొక్క సొంత చేతి హస్తాలతో ట్రాన్స్ఫర్ స్లిప్ మీద రాసి ఆ అమౌంట్ను నా యొక్క అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత వాళ్ళ అక్క, వాళ్ళ బావ, అలాగే వాళ్ళ తల్లి, అలాగే మరికొంతమంది విడతల వారీగా వచ్చి ఆ యొక్క మొత్తాన్ని మా దగ్గర తీసుకెళ్లారు. అందుకు సంబంధించినటువంటి ప్రతి పైసాకు మా దగ్గర పక్కాగా లెక్క ఉంది. ఏదైతే ఆ అమ్మాయి వాళ్ళ యొక్క మేము ఏ తేదీన ఏటీఎంలో డ్రా చేసామా, అకౌంట్లో డ్రా చేసామా, దాంతోపాటు ఏదైతే ఆ అమ్మాయి మా దగ్గర తీసుకున్నటువంటి మొత్తాలకు సంబంధించి పక్కాగా మాకు సంతకాలు కూడా పెట్టి ఉంది. ఇవన్నీ రికార్డెడ్గా మా దగ్గర పక్కాగా ఉన్నాయి. అలాగే ఏదైతే ఏటీఎంలో డ్రా చేసిన సందర్భంలో సీసీ ఫుటేజ్ ఉంది. అలాగే మేము బ్యాంక్ దగ్గర నుంచి డ్రా చేసి ఆ అమ్మాయికి ఇచ్చినప్పుడు మా దగ్గర సంతకాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మా దగ్గర పక్కాగా ఉన్నాయి. ఈ అమ్మాయి ఏదైతే మా యొక్క భర్త బంధువులకు చెప్పవద్దు అనేటువంటి పేరుతో చెప్పకుండా ఈ మొత్తాలను తీసుకొని ఇప్పుడు ఏదైతే ఆమె భర్త బంధువులు ఈ అమౌంట్ విషయం తెలుసుకొని మేమైతే ఏదైతే మా యొక్క ఆ అమ్మాయి భర్త తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ అమౌంట్ మాకు ఇవ్వండి, మాకు కూడా కొంత సహాయం చేయండి అని అడిగినటువంటి క్రమంలో వాళ్ళకి సమాధానం చెప్పకుండా అమాయకంగా మీరైతే ఆ యొక్క మొత్తాలను మేము తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము కానీ ఆ యొక్క మొత్తాన్ని
తీసుకోవాలనేటువంటి ఉద్దేశం మాకు ఉంటే, ఆ మొత్తాన్ని తీసుకోవాలనేటువంటి ఉద్దేశం మాకు ఉంటే మా అకౌంట్కు డ్రా చేసుకోము, మా అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోము. ఆ మొత్తాన్ని నేరుగానే డ్రా చేసి మేము తీసుకోవచ్చు కదా. మేము అలా ఆ అమ్మాయిని మోసం చేయాలనేటువంటి ఉద్దేశం లేదు. ఆ అమ్మాయిని మా కుటుంబ సభ్యురాల్లాగా భావించి, ఏదైతే ఆ అమ్మాయి నా భర్త బంధువులు నా మొత్తాన్ని లాక్కెళ్తారు అని చెప్పిన మీదట ఆ అమ్మాయి స్వహస్తాలతో మా అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసి విడతల వారీగా ఈ మొత్తాన్ని తీసుకెళ్ళింది. అందుకని మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఇందుకు సంబంధించి ఏ ఆధారాలు కావాలన్నా, ఆ అమ్మాయి ఏ డేట్న ఎంత మొత్తం తీసుకెళ్ళింది అందుకు సంబంధించినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర. విత్డ్రా చేసినటువంటి ఫామ్స్ ఉన్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి. అవన్నీ మేము నిరూపించే దానికోసం సిద్ధంగా ఉన్నాం. ఇందాక చెప్పినట్లు మేము ఆ అమ్మాయిని మోసం చేసే ఉద్దేశం ఉంటే ఆ మొత్తాన్ని, పెద్ద మొత్తం ఏం కాదు, ఆ మొత్తాన్ని మేము మా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోం కదా, విత్డ్రా చేసుకొని తీసేసుకొని ఉండేవాళ్ళం కదా. మేము ఆ అమ్మాయిని కుటుంబ సభ్యురాలుగా భావించాం కాబట్టి ఆ యొక్క మొత్తాన్ని డ్రా చేసి ఆ అమ్మాయికి విడతల వారీగా ఇవ్వటమైనది. అందుకని దీనికి సంబంధించి ఇందాక చెప్పినట్టు ప్రతి పైసాకి మా దగ్గర లెక్క ఉంది. ఆ లెక్క మేము చూపించే దానికోసం మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఏదైతే ఈ మధ్యకాలంలో మేము అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నాం, ఏదైతే యాక్సిస్ బ్యాంక్ కుంభకోణం కావచ్చు, సైదాపురం భూ సమస్య కావచ్చు, అలాగే రైల్వే రాజంపేటలో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ పేరీ కావచ్చు, ఇవన్నీ కూడా మేము జాతి కోసం, జాతి అభ్యున్నతి కోసం పనిచేస్తూ ఉంటే మాలో ఉన్నటువంటి కొంతమంది కుహరా నాయకులు మా యొక్క పనిలో, మాతో జాతి కోసం పనిలో పోటీ పడలేక ఇలాగా కొంతమందిని బలి చేసి మా మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ మా యొక్క ఎదుగుదలను ఓర్వలేక మా యొక్క సంఘాన్ని దెబ్బతీసే దానికోసం కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కుట్రలకి మేము భయపడేటువంటి సమస్య లేదు. ఖచ్చితంగా ఊపిరి ఉన్నంత వరకు యానాది జాతి సేవలోనే ఉంటాం, యానాది జాతికి సేవ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే వైసీపీ కోవూరు మండల వైసీపీ నాయకుడు మా యొక్క ప్రత్యర్థులతో కలిసి ఈ యొక్క కుట్రలు చేస్తా ఉన్నాడు, ఈ కుట్రల్ని ఖచ్చితంగా తిప్పి కొడతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఆ అమ్మాయి చదువుకు సంబంధించింది కూడా కొన్ని విషయాలు చెప్పింది. చదువుకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఏం చెప్పింది, మా దగ్గరకు వచ్చేటువంటి సందర్భంలో సెకండ్ సెమ్ ఈ అమ్మాయి ఫీజు కట్టలేక హాల్ టికెట్ ఇవ్వకపోతే మేము చంద్రారెడ్డి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి హాల్ టికెట్ ఇప్పించి పరీక్షలు రాసేలాగా చేశాం. ఆ తర్వాత సెకండ్ సెమ్లో సబ్జెక్టులు పోయాయంటే ఆ అమ్మాయి ఇన్ టైంలో ఫీజులు కట్టలేని ఫలితంలో వాళ్ళు ఫీజు కట్టించుకోలేకపోతే అయినా కూడా మేము పోయి మాట్లాడాం, కాలేజీలో మాట్లాడాం, యూనివర్సిటీలో మాట్లాడితే అప్పటికే డేట్ అయిపోయింది కాబట్టి ఆ తర్వాత కడతామని చెప్పి ఆ యొక్క కాలేజీ యాజమాన్యం కానీ యూనివర్సిటీ వాళ్ళు చెప్తే ఇవన్నీ పక్కన పెట్టి మేమేదో తప్పు చేసిన వాళ్ళం కదా, మేమేదో దాన్ని చేసిన వాళ్ళం కదా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఖరైంది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను మా వాళ్ళని ఏదైతే మా మీద ఆరోపణలు చేసే వాళ్ళని అడుగుతా ఉన్నా, మీరు ఏదైనా ఉంటే బహిరంగంగా రండి, నేను ఇందుకు సంబంధించిన ప్రతి పైసాకి లెక్క చూపించే దానికోసం సిద్ధంగా ఉన్నాను. అలాగే మీరు మాట్లాడుతూ ఉన్నారు అధికార పార్టీ అని. మేము బీఎస్పీనా, కాంగ్రెసా, వైసీపీ చోట్ల ఏ పార్టీలో గిరిజనులు లేరు, ఏ పార్టీలో ఉన్నా గిరిజనుల సమస్యల కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. పనిచేసేటువంటి క్రమంలో ఈ విధంగా ఆరోపణలు చేయటం, ఏదైతే మన యొక్క వ్యక్తిగతంగా విమర్శలు చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే వీళ్ళందరూ కూడా ఈ యొక్క విమర్శలకు సంబంధించినటువంటి వీటన్నిటిని కూడా బహిరంగంగా చర్చించే దానికోసం మేము సిద్ధంగా ఉన్నాం. దీని మీద ఏదైతే గతంలో ఇందాక చెప్పాను, ఈ అమౌంట్కు సంబంధించి కూడా ఏ రోజు ఇచ్చాం, సీసీ ఫుటేజ్ ఉంది, ఏటీఎంలో డ్రా చేసినప్పుడు సీసీ ఫుటేజ్ ఉంది, బ్యాంకులో డ్రా చేసినప్పుడు వివరాలు ఉన్నాయి, అవన్నీ కూడా చూపించే దానికోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే మీరు చేసేటువంటి ఆరోపణలని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, అనేక సంవత్సరాలుగా మేము మా యొక్క అసోసియేషన్ సందర్భంగా మేము వ్యక్తిగతంగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. ఏ రోజు పొగడ్తలకు పొంగిపోలేదు, విమర్శలకు కుంగిపోలేదు. ఖచ్చితంగా
విమర్శలు వచ్చినప్పుడు వాటి సమాధానాలు చెప్పాం. పొగడ్తలు వచ్చినప్పుడు కూడా అది ఎట్లా వ్యవహరించాలో అట్లా వ్యవహరించాం. ఖచ్చితంగా ఈ యొక్క విమర్శల్ని తిప్పికొడుతున్నాం. ఖచ్చితంగా మాకు ఈ యొక్క విషయాలన్నిటి మీద కూడా మేము చర్చించడానికి కోసం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం.